నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, పీసీఓడి ప్రతి ఒక్క లేడీ ఇది బాగా ఫేస్ చేసే ప్రాబ్లం. ఇది ఎందుకు అంత ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం? దీన్ని తగ్గించుకోవడానికి మనం ఏమైనా మంచి మీ దగ్గర రెమెడీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? See, polycystic ovarian disease. Okay, this is purely actually one type of hormonal imbalance in the body. Okay, ఎప్పుడైనా సరే మన బాడీలో మనకు ఉన్న హార్మోన్స్ సంతులనంగా లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిపోతుంది. మేబీ పీసీఓడి, పీసీఓఎస్. ఓకే, అదర్వైజ్ అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద బాడీ అండ్ along with that they will develop obesity, mood swing will be there, and dantapatti it looks very ugly like whenever they develop this unwanted hairs. And dantapatti akkada em jarugutundante like due to the different types of food habit in the daily lifestyle all these problems happens. Okay, danlo ati mukhyamaina vishayam entante our fast food, our hotel food, and different types of junk food. Because అక్కడ ఏం జరుగుతుందంటే లెట్ us say ఎనీ సార్ట్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఏ టైప్ అయినా సరే అబ్నార్మల్ గ్రోత్ జరిగితే అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ ప్యూర్లీ ఇట్ ఈస్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ దానిలో ఒకటి ఏమున్నాయంటే లైక్ మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మనకు ఈ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాది రోల్ ఏంటి. ఓకే, ఎప్పుడైనా సరే మనం గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచామనుకో మనకు హార్మోన్ సిక్రేషన్ మన బాడీలో సంతులనంగా ఉంటుంది అండ్ ఈవెన్ చెడ్డ బ్యాక్టీరియాది ఇంప్రెషన్ కూడా అక్కడ పడద్దు అనమాట. ఓకే, సో ఈ గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచాలంటే మనం ఏం చేయాలి? దట్ ఈస్ ఓన్లీ ఒకటే సొల్యూషన్ అక్కడ. సో ఆ ఒక్క సొల్యూషన్స్కు మనం ఆలోచిస్తే టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద బాడీ మనకు ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అది మొత్తానికి కంప్లీట్గా తగ్గిపోవడం అవకాశం ఉంది. ఎస్, సో పీసీఓడి ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, లేకపోతే వాళ్ళకు వైట్ డిశ్చార్జ్ అవుతుందా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, స్పెషల్లీ ఫర్ ద ఫీమేల్ ఐఎమ్ టెలింగ్. సో ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ అక్కడ బ్రేక్ వచ్చేస్తుంది అండ్ ఆ తర్వాత వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ హార్మోన్స్ మనకు బ్యాలెన్స్ అవ్వాలంటే this gut bacteria is very very important in our body. Okay, so ఈ గుడ్ బ్యాక్టీరియాకు మనము పెంచాలంటే ఫ్రూట్స్ బాగా తినాలి. ఓకే, ఫ్రూట్స్ అంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ యూ హ్యావ్ టు ఈట్ అరౌండ్ 500 grams per day డైలీ బేసిస్లో. దట్ ఈస్ వన్. అండ్ ఎంటీ స్టమక్లో తినాలి. అండ్ ఫ్రూట్స్ తినిన తర్వాత అట్లీస్ట్ ఫర్ 2 hours వీ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. మనం ఏది తినకూడదు. ఓకే, సో ఆ టైప్ ఉండాలి. అండ్ వాటర్ తాగొచ్చు, కావాలంటే మళ్ళీ ఫ్రూట్స్ తినొచ్చు మీకు ఆకలి వేస్తుంది అంటే ఎలా చేయొచ్చు. అండ్ అనదర్ థింగ్ లైక్ ఎనీథింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్, బికాస్ దోస్ ఫైబర్ ఫుడ్ ఈజ్ ద ప్రాపర్ ఫుడ్ ఫర్ అవర్ గుడ్ బ్యాక్టీరియా. ఓకే, సో ఆ ఫైబర్ ఫుడ్ మనం డైలీ బేసిస్లో ఇంటేక్ ఉందా లేదా అక్కడ మనం చూడాలి. సో ఫైబర్ మనకు దేనిలో ఎక్కువ ఉందంటే లైక్ రా వెజిటబుల్స్, అది మనం డైలీ బేసిస్లో తినచ్చు, క్యారెట్, బీట్రూట్, ఎనీథింగ్. ఓకే, apart from that like millets, otherwise black rice, okay, and sirataki rice, okay, that is also one of the high fiber food ani manam cheppochu. So these are the food, ee type food manam daily basis lo add cheyali. Prati roju add chesesi manam daily basis lo కొంచెం exercise cheyali. 30 to 40 minutes exercise daily basis lo undali. And danto patti manaku inko fast ga ఈ పీసీఓడి మనకు క్యూర్ అయిపోవాలంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 15 days ఒక రోజు ఫాస్టింగ్ ఉండాలి. ఓకే, సో ఫాస్టింగ్ ఉంటే కూడా ఎనీ స్టెప్ ఓవర్ గ్రోత్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ. సో దిస్ లైక్ ఈ బ్యాక్టీరియాస్ మన బాడీలో ఉంటాయి కదా, చెడ్డ బ్యాక్టీరియాది ప్రకోపం అక్కడ తగ్గిపోతుంది మన బాడీలో. అండ్ టాక్సిన్స్ విల్ బి గోయింగ్ అవుట్ వన్స్ వీఆర్ డూయింగ్ ఫాస్టింగ్. సో అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ మన బాడీలో ఉన్న సెల్స్ అని ఎనర్జెటిక్గా మారిపోతాయి అండ్ వీ ఆల్సో విల్ ఫీల్ ఎనర్జెటిక్. అండ్ దీని ద్వారా మనకు ఆటోఫేజీ జరిగితే ఆటోఫేజీ ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది మన బాడీలో ఎక్కడైనా సరే ఓవర్ గ్రోత్ ఉన్నా అది తగ్గడం స్టార్ట్ అయిపోతుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నా కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఓకే, సో యూ విల్ గెట్ ఎ యాక్చువల్ షేప్ ఆఫ్ ద బాడీ
అండ్ మీకు ఎక్కడైనా సరే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నా తగ్గుతుంది, అండ్ మీకు ఓవరాల్గా ఎక్కడైనా సరే ఓవర్ గ్రోత్ ఉన్నా తగ్గుతుంది, అండ్ PCOS ఉన్నా తగ్గుతుంది. ఎనీ సైడ్ ఆఫ్ ట్యూమర్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ, అది కూడా తగ్గుతుంది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ టిప్స్ ఐమ్ టెలింగ్. లైక్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అన్నమాట. ఓకే, ఈ లీవ్స్ ఏంటంటే ఒకటి లైక్ మనకు నీమ్ లీవ్స్, ఇంకొకటి మనకు జామాకు, ఓకే, అండ్ దాంతోటి పాలకూర అండ్ కొత్తిమీర. ఈ 4 డిఫరెంట్ లీవ్స్ మనం 10 గ్రామ్ క్వాంటిటీలో మనం తీసుకోవాలి. తీసుకొని బాగా కడిగేసి మనం జ్యూస్ తయారు చేయాలి. జ్యూస్ తయారు చేసి డైరెక్ట్లీ మనం తాగేయాలి. ఓకే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times బిఫోర్ ఫుడ్ ఒకరు తాగాలి. అండ్ యూ విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజెస్ విదిన్ 15 days ఆఫ్ టైం. 15 రోజులు విదౌట్ ఎనీ మెడికేషన్స్ వాళ్ళకు ఇది అని తక్కువ అవడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ చేంజెస్ వచ్చేస్తాయి, సైజులు చేంజెస్ వచ్చేస్తాయి. వాళ్ళకు PCOD సపోజ్ లాస్ట్ టైం పెద్ద సైజ్గా ఉంటే అది కనీసం 15 daysలో 50% అయినా అక్కడ మారిపోతుంది. యా, సో దిస్ ఈస్ ద సొల్యూషన్స్ ఫర్ ద PCOD. అండ్ I'll tell everyone that they must continue with the exercise along with these tips. ఎక్సర్సైజ్ వాళ్ళకి చేస్తేనే వాళ్ళ బాడీలు కంప్లీట్లీ సొల్యూషన్స్ వాళ్ళకు వస్తున్నాయి అన్నమాట, లేకపోతే కష్టమే అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.